ఇక్కడ 8:30 నుంచి 6:30 వరకు స్టూడెంట్ కూర్చోబెడుతున్నాం కదా. అవును సార్. సో అది నీకు ఎలా అనిపించింది? అది మంచిదే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక మల్టిపుల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి సార్ డైలీ. సో ప్రెజెంటేషన్ అని క్లాస్ తీసుకోవడం లేదా టాస్క్స్ ఇవ్వడం అలా జరుగుతున్నాయి కాబట్టి ఒక అడ్వాంటేజ్ అవుతుంది సార్. ఒక ఎవ్రీ మినిట్ ఒక అంటే ఇప్పుడు నేనేం చేస్తుంటాను, మీరు ఈ రోజు ఏం జరుగుతుందో మీకు తెలియదు సార్. అది ఒక ఇది నాకు టీచింగ్లో గాడ్ గిఫ్ట్. డే 1 నుంచి ఏంటంటే సర్ప్రైజ్ ఉంటుంది సార్. ఏ రోజు ఏంటో తెలియదు, మారుతుంటుంది, ప్రోగ్రామ్ మారుస్తుంటాను. సడన్ గా 10 o'clock ఇది ఈ రోజు, తర్వాత సడన్ గా మాక్ అంటాను, సడన్ గా మెషిన్ టెస్ట్ అంటాను, తన అందరినీ ల్యాప్టాప్స్ ఓపెన్ చేపిస్తాను, సడన్ గా లాజికల్ కోడింగ్ టెస్ట్ అంటాను, సడన్ గా XY అంటాను, సడన్ గా జనరల్ టాపిక్ ఇచ్చి GD చేయండి అంటాను. కరెక్ట్ సార్. ఉంటుంది సార్. కరెక్టే కదా. సడన్ గా క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చి యూ రైట్ వాట్ ఆన్సర్స్ అంటాను, థియరీ రాయమంటాను. సో ఆ మోడల్ ఎలా అనిపించింది నీకు? అది నచ్చింది సార్. అది నాకు బాగా హెల్ప్ అయింది సార్. ఇవన్నీ డిఫరెంట్ యాక్టివిటీస్ వల్ల నాకు. యాక్టివిటీసే మన దగ్గర హైలైట్. సార్ యాక్టివిటీస్ హైలైట్, అర్థమైందా? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫోన్ తీసుకుంటున్నాం కదా మేము, పొద్దున 6:30 8:30 ఫోన్ తీస్తావు, మళ్ళీ పోయేటప్పటి వరకు నీ కాడ ఫోన్ ఉండదు సార్. ఏమన్నా బాధ అనిపిస్తుందా? బాధ అంటే ఉన్నది చెప్పు. ఇక్కడ స్టార్టింగ్ అనిపించింది సార్ ఫోన్. అది తర్వాత సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు ఇంకా ఏమనిపించేది, ఫోన్స్ తీసుకుంటున్నారు చాలా డిఫరెంట్ గా ఉంది అన్నట్టుగా అనిపించింది సార్. దాని తర్వాత ఇంకా రియలైజ్ అయ్యి ఇంకా అంటే చదువుకే ఫోన్ చూసుకునే వాళ్ళం కదా, ఇప్పుడు ఫోన్ లేదు కదా. సో ఒక చెయ్యి ఇరిగినట్టు అనిపించలే? అలా అనిపించింది సార్. కానీ తర్వాత మనం సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు ఇంకా ఫోన్తో పనే ఉంటుంది అన్నది. ఇంకా మీరు ల్యాప్టాప్లలో వెబ్ వాట్సాప్లు వాడుతూనే ఉంటారు. మధ్యలో కొన్ని బ్యాచ్లో వెబ్ వాట్సాప్లు కూడా తీయించావు. అవును సార్. ఇక మీ బ్యాచ్ అప్పుడు వదిలేములే కానీ మరీ ఎక్కువ ఇబ్బంది పడతారని. కానీ వెబ్ వాట్సాప్ వాడుతుంటారు, ఏదో కొద్ది గొప్ప మెసేజ్లు నడుస్తూనే ఉంటాయో. సో అది బాగానే ఉందా? బాగానే ఉంది సార్. అది ఇంకా ఈ చదువు అనే టైంలో ఇంకా ఫోన్తో సంబంధం ఉంటుంది, ఇంకా దాంతో సంబంధం లేదు. ఫుల్ టైం ఇంకా ఎడ్యుకేషన్ దీని మీదే ఇంకా ఫోకస్ చేయాలి సార్. ఓకే, ఇప్పుడు గర్ల్స్ బాయ్స్ మాట్లాడొద్దు అని చెప్తాం కదా, స్టిక్ టు పెడతాం. సో అయినా మీరు ఎక్కడో సీక్రెట్ మాట్లాడుకుంటూనే ఉంటారులే కానీ. సో అది ఎలా ఉంది? అది ఇంకా కరెక్టే సార్. ఇంకా మాట్లాడుకొని లేదు సార్, అది సెపరేట్ గా ఉండే మంచిది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, డిస్టర్బెన్స్ ఉండదు సార్. మీకు జాబ్లు వచ్చినాక మీ ఇష్టం, కానీ ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఫాలో అవ్వడం మాత్రం ఫాలో అవ్వాలి సార్. ఇంటర్వ్యూలకు పంపించేటప్పుడు కూడా అబ్బాయిలను ఒకసారి అమ్మాయిలను కరెక్ట్ సార్. అవును సార్. లేదా ఇద్దరు పోయినప్పుడు మన స్టాఫ్ లో పంపిస్తారు సార్, ఇవన్నీ జరుగుతుంటారు. అవును సార్. సో అది పర్వాలేదా? కొంత డైవర్ట్ అవ్వకుండా సార్, డైవర్ట్ అవ్వకుండా ఉన్నాం సార్. యా, ఇంకా జనరల్గా మీకు జరుగుతున్నప్పుడు మధ్యలో నేను ఏదో ఒక అనౌన్స్మెంట్కి వచ్చి జంబాట్ స్పీచ్ మోటివేషనల్ సెషన్ జరుగుతుంటుంది. మోటివేషనల్ స్పీచ్ 5 minutes 10 minutes. సో నేనేదో అంటే కోపంతోనో ఒక మోటివేషనల్ స్పీచ్ పడుతుంది ఒకసారి నాకు ఆనందం ఎక్కువైపోద్ది. ఆఫర్స్ వచ్చిపోయినాయి. ఇప్పుడు నేను మొన్న నీ ఆఫర్ వచ్చింది, ఆనందం ఎక్కువైంది. ఆనందంలో ఒక స్పీచ్ పడ్డది ఈవినింగ్ 4 అప్పుడు. పడ్డదా? ఉన్నావా శ్రీకాంత్? పడ్డది, 10 నిమిషాలు పడ్డది. సో ఒక్కోసారి ప్రిపరేషన్ సరిగా లేదు, మార్క్ సరిగా మార్కులు ఏం చెప్పట్లేదు, టాస్క్ బాగా చేయట్లేదు అని ఏదో అనిపించినప్పుడు అప్పుడు ఒక కోపమైన స్పీచ్ పడుతుంది. సో అవి ఎలా ఉంటాయి? అవి మనం ఫ్యాక్ట్ అంటే నిజం చెప్పు, అబద్ధం. అది ఏంటంటే అది మన కోసం చెప్తున్నారు సార్. అది మోటివేషన్ ఎలా ఉంటుంది అంటున్నాను. ఇంకా నేర్చుకోండి, ఇంకా హార్డ్ వర్క్ చెయ్యండి బాగా అని చెప్తారు. అప్పుడు కొద్దిగా మీరు ఎంకరేజ్ అంటే యాక్టివ్ అయ్యే అవకాశం. యాక్టివ్గా చేస్తారు. నేను ఈ మోటివేషనల్ స్పీచెస్ సెకండ్ హాఫ్లో ఇస్తుంటాను. నువ్వు గమనించవలేదు, మధ్యాహ్నం 3 నుంచి 5 మధ్యలో కానీ పొద్దున 10ంటికి కానీ. అంటే ఆ రోజు డే సెమినార్ అయినాక డే స్టార్ట్ అయ్యేటప్పుడు కానీ, ఆర్ఎల్స్ డే ఎండ్ అవ్వబోతున్నప్పుడు 2 సందర్భాలలో ఇస్తుంటాం. సో అది మిమ్మల్ని కొంత యాక్టివ్ చేస్తుందా? యాక్టివ్ చేస్తుంది సార్. మోటివేషనల్గా. సో ఇంకా కష్టపడాలి మనం, ఇంకా పర్వాలేదు, ఇంకా హార్డ్ వర్క్ చేయాలి ఇంకా అని అనిపిస్తుంది సార్.